ఏందో ఏమో నువ్వులా జగనన్న పరిస్థితి చూస్తా అంటేనే అర్థమైతలేదు, ఆగమ్య గోచరంగా ఉన్నది. ఆయనకి ఎవరు చెప్పేటోళ్ళు లేరా, లేకపోతే చెప్పేటోళ్ళు ఉన్నా సుతం జగనన్న ఇంటలేడా, ఎవరికి అర్థమైతలేదు. కానీ ఆయన ఏ ఓదార్పు యాత్ర చేసినా, ఏ పర్యటన చేసినా, ఏ నిరసన చేసినా కూడా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నది ఈ మధ్య కాలంలో జగనన్న ముచ్చట్ల. మరి ఎందుకోసానికి అట్లా అవుతున్నదో ఏమో తెలియదు. కానీ నిన్నట్ల పల్నాడుల పర్యటన చేసే కదా, దాని మీద గట్టిగానే గరానికి అచ్చుకుంటా పెద్ద రభసనే నడుపుతున్నది. మరి అసలు జగనన్నకి ఇట్లా ఎందుకు అవుతున్నదో ఏమో వార్త తెచ్చినా కదా, చూపెట్టకపోతే ఎట్టుంటుంది, మొత్తం అరుచుకుందాం పాండ్రి. మొన్ననేమో తెనాళ్ళ గంజాయి బ్యాచు, రౌడీ షీటర్లు, చేను స్నాచర్లని గొప్ప బిరుదలను సంపాదించిన వాళ్ళను పరామర్శన చేసొచ్చి మొన్నట్ల పొదిలికి పొగాకు రైతుల పరామర్శతోని పోయింది. ఇక అక్కడ పెద్ద ఎత్తున్నే దండయాత్ర చేసినట్టుగానే మాటల తూటాలను కూటమి సర్కారు మీద గట్టిగానే పిలిచింది. ఇవే తలకాయ నొప్పులు సరిపోతలేవురా నాయన అంటే మళ్ళా నిన్నట్ల సత్తెనపల్లిలా ఎప్పుడో ఏడాది కింద వేరోల పైసలతోని అప్పులు చేసి బెట్టింగ్ ఆడి కోట్లు నష్టమైనటువంటి వ్యక్తి బలన్మరణానికి బాల్పడి జీవి తీసుకున్నాడు. ఇటువంటి పరామర్శలకు పోతే ఎట్లా వస్తావన్నా 2029లా ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావని చెప్పి చాలా మంది లోపల గట్టిగానే పిసుకోబట్టిండ్రట. ఇంకంతనే కాకుండా నిన్న సత్తెనపల్లిలో ఒక మనిషిది అకారణంగా జీవి వీళ్ళ పయ్యల కింద పడి వాయే. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? జగనన్న చూసుకుంటలేడా? కనీసం ఆ మనిషిని దవాఖానలన్నా జాయిన్ చేపియకుండా మీ ప్రచారంలో మీరే ఉండి ఎప్పుడో ఏడాది కిందట పోయిన జీవికేమో నువ్వు పరామర్శన పేరుతోని ఓదార్పు యాత్ర లెక్కన చేత పట్టినావు. నిన్న మీ బండ్ల కిందనే ఒక మనిషి జీవి పోతే సప్పుడు దాకా ఎందుకుంటున్నావు అన్నా నువ్వు ఒక మాటనన్నా మాట్లాడాలి. మొన్నట్ల అమరావతి మహిళలను కించవలసిన నాడు నీ సొంత ఛానళ్ల ప్రచారం జరిగిన నాడు ఇద్దరు నరలేని నాలుకకు జర్నలిస్టులు పని చెప్పినా సుతం నువ్వు సప్పుడు దాకా ఉన్నావు ఎందుకు అన్నా ఇట్లా అన్నా? నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? జనం దృష్టిలో నువ్వు ఇంకో టైప్లో పోతున్నావు అన్నా. ఇది మనకు మంచిది కాదన్నా అని చెప్పి వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులే జగనన్నకు చెప్పే ప్రయత్నం చేద్దామన్నా కూడా ధైర్యం సరిపోక 1-4 అడుగులు వెనకకేసే పరిస్థితులు ఉన్నారట. ఇంకా అంతనే కాకుండా నిన్న సత్తెనపల్లిల ప్రచారం సభలల్లా కొన్ని ప్లకార్డులు సోషల్ మీడియాను షేక్ చేసినాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సంపేత్తాం నరికెత్తామని బహిరంగంగానే ప్లకార్డుల రూపంలో హెచ్చరికలు చేస్తున్నారు. ఎవడైనా సరే రాని తొక్కిబడెత్తాం 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిందనంటే గంగమ్మ తల్లి జాతరల వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం నా కొడుకులారా. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అన్న ఒత్తడు అంతు చూస్తాడు అనుకుంటా వైసీపీ కార్యకర్తలు గిట్ల ఫ్లెక్సీలతోని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసిళ్ళు. తినాలైతేనేమి పొదిలైతేనేమి సత్తెనపల్లి పర్యటనలకి అన్ని కనపడు. కింద జగనన్నను బాగా హార్ట్ఫుల్ గా నమ్మేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు, ఆదరాభిమానాలు ఇచ్చేటోళ్ళు అందరూ డైలమాల పడే పరిస్థితి పడ్డది. పోనీ స్పీచ్లలో ఏమన్నా కొత్తదనం చూపించి పబ్లిక్ ఏమన్నా ఆకట్టుకుంటాడానంటే అది కూడా లేదు. అదే ఊకదంపుడు ఉపన్యాసం. రాబోయే రోజులలో అధికారం మనకి వస్తుంది, 2.0 రాజకీయం ఏందో చూపెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకోచి గుంజుకోచి శిక్షించి కఠిన చర్యలకు దారి తీస్తాం. ఏ ముచ్చట్లు చెప్తున్నాడు? ఏడవైనా ఒకటే క్యాసెట్ తిప్పి జగనన్న చెప్తున్నాడు. కానీ కూటమి సర్కారు ఇచ్చినటువంటి హామీల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడానంటే ఆ మాటలు ఏడా కనబడతలేవు. ఏమిటి కోసానుకో పోతే ఇంకేదో అవుతున్నదన్న సందంగా ఉన్నది ఈ జగనన్న పరిస్థితి అని చెప్పి చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కొంతమంది అయితే మా జగనన్న 2029లో అధికారం చేత చిక్కించుకోవాలనంటే ఈ తీరు పోకడబోతే ఎట్లయితుంది, ఇది అసంభవం కదా అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక ఈ అన్నిటి మీద ఉన్న కేసులతోనే పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారా నాయన అనుకుంటే ఇంగిన్ని కేసులను మీదేసుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పబ్లిక్లలో మార్కులు కొట్టుకునే పని చేయలేకపోతున్నాడు జగనన్న అనేది మాత్రం టాకు గట్టిగానే ఉన్నదట వైఎస్ఆర్సీపీ లీడర్ల జగనన్నను ప్రేమించే అభిమానులల్లా.